శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షితమధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ సత్యయాఖ్య గురు పరంపరాం. జయతల సద్గురు ప్రో మహారాజుకు జై. ఈరోజు శ్రీ 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 దయానంద షేక్ బురహానుద్దీన్ సద్గురు ప్రభుల వారి యొక్క ఎన్నో వార్షిక ఆరాధన? 53వ వార్షికారాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు మరియు ఆత్మీయులైనటువంటి మీ అందరికీ కూడా జైగులు అర్పిస్తూ ఈ సందర్భంగా 2 మాటలు చెప్పేటువంటి ప్రయత్నం. ఇప్పుడు మరి ఈరోజు సభలో మరి పెద్దలు చాలా గొప్పగా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించడం అనేటువంటిది జరిగింది. మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. మీరందరూ చాలా ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వింటూ ఉన్నారు. ఓకే, అయితే మానవ జన్మ అంటే మనం మానవ జన్మకు వచ్చినందుకు రహితం చేసుకోవాలి అనేటువంటిది మన యొక్క సిద్ధాంతం యొక్క లక్ష్యం. దానికోసమే మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఎంతమందివి ఆ యొక్క ప్రయత్నంలో సఫలీకృతం అయ్యాము అనేటువంటిది ఎవరికి వాళ్ళమే మనం ప్రశ్నించుకోవాలి. అర్థమైందమ్మా? ఎట్లా అంటే అమ్మా, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అవి ఎందుకు జరుగుతున్నాయో మనకు అర్థం కాదు. కొన్ని సంఘటనలు జరిగేప్పుడు అవి ఎందుకు జరుగుతున్నాయో మనకు అర్థం కాదు. తీరా అయిపోయిన తర్వాత అయ్యో ఎట్లా జరిగింది అని చెప్పి మనకు అనిపిస్తుంది. చాలామంది చెప్తారు కదా, ఏమంటారంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటుంది, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటుంది. మనం అలా ఉండకూడదు. ఎందుకంటే మొత్తం మన యొక్క సమయం మొత్తం అయిపోయిన తర్వాత సాధన చేయడం కోసం కాకుండా ముందే మేల్కొని ఈ యొక్క మార్గంలో మన గురువులు ఏదైతే జ్ఞానాన్ని బోధించారో సూచించారో ఆ పద్ధతిగా అడుగులు వేసినప్పుడు మనకు ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. లేకపోతే సపోజ్ ఉదాహరణకమ్మ, ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఎక్కడైనా ఇంటీరియర్ ప్లేస్లో వదిలేశారనుకో, మీకు ఎలా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? చెప్పండి. ఇప్పుడు మనకి వెనకటి రోజులు కాకుల దూరన కారడిగి చీమల దూరన చెట్టు అడిగి విన్నారా? కాకుల దూరని కారడివి, చీమల దూరన చెట్టు అడిగి. అట్లాంటి అడవిలో మనల్ని పడేశారనుకోండి, ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి మనకు చెప్పకుండా వెళ్ళారనుకోండి, మీరు వాళ్ళ గురించి సంతోషంగా చెప్పుకుంటారా, బాధగా చెప్పుకుంటారా? తిడతారా తిట్టరా? అట్లాంటిదే ఒక విషయం చెప్తా మీకు తెలిసిందే. మళ్ళీ ఒకసారి చెప్తా. ఒక ఊరిలో ఒక ఆయన వెళ్తూ ఉంటే ఆయన తీసుకెళ్ళి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒక ఆయన తీసుకెళ్ళి ఓ చెట్టు మీద పడేసిండంట. ఏడ పడేసిండు? మీరు ఇంటల్లా ఎక్కడా? చెట్టు మీద పడేసిండు. చెట్టు మీద పడేస్తే మరి ఆయనకి హ్యాపీగా ఉండాలి కదా, ఆయన హ్యాపీగా లేదు. ఎందుకంటే ఆ చెట్టు మీద పుల్లులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, చీమలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న చెట్టు, అది చాలా పెద్ద చెట్టు, దాని మీద పడేశారు. హ్యాపీగా ఉంటాడు ఆయన? మీరుంటారా? మీరైతే హ్యాపీగా ఉంటారు కదా అలాంటి చెట్టు ఉంటే. ఎందుకంటే పుల్లులు కరవచ్చు, సింహాలు మెంగొచ్చు, అవి క్రూరమైనటువంటి జంతువులు కదా. అలాంటి చెట్టు మీద పడితే ఎంత బాధ ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుందో మీరు ఆలోచించండి. అర్థమైంది కదా? అలాంటి చెట్టు మీద వేసినోడిని తిడతావా? అలాంటి చెట్టు గురించి ఒక గురుగీతలో ఒక మాట చెప్పారు, మీరు వినే ఉంటారు. సంసార వృక్ష మారూఢ పతంతి నరకాన్నవే యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. ఆ చెట్టు ఇదట. మనం చెప్పుకున్నటువంటి చెట్టు ఎవరు చెప్పారు? పరమేశ్వరుడు పార్వతీదేవికి ఆ చెట్టు గురించి చెప్పారు. ఏం చెట్టు అది? సంసారం అనేటువంటి చెట్టు. ఏం చెట్టు అది? సంసారం అనే ఆ చెట్టుకు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే పుట్టడము చావటమే లక్షణంగా కలిగిన చెట్టు అది. పుట్టడం చావటమే లక్షణంగా కలిగినటువంటి చెట్టు సంసార సాగరం. అది సంసారం అనేటువంటి వృక్షం. సంసార వృక్షమారూఢ పతంతి నరకాన్నవే.
ఆ చెట్టు పైకి ఎక్కారట. ఎవరు ఎక్కారో మనకేం తెలుసు? మీరు ఎక్కితే మీకు తెలుస్తుంది, అవునా కాదా? ఇప్పుడు ఎక్కడికి ఎక్కారంట? సంసారం అనేటువంటి చెట్టు మీద ఎక్కారట. అక్కడికి ఎక్కితే, సంసారం అనేటువంటి చెట్టు మీదకి ఎక్కితే వాళ్ళని ఏమని పోల్చారో తెలుసా? నరకార్ణవే అన్నారు, నరకంలో పడ్డట్టే అన్నారు. ఇదేందండి అసలు? సంసారం అనేటువంటి చెట్టు ఏంటి, దాని మీద పట్టం ఏంటి, మళ్ళీ దాన్ని నరకంతో పోల్చడం ఏంటి? మనకు సంబంధం లేదు. ఇది ఈ చెట్టుకు వచ్చి మనకైతే సంబంధం లేదని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడన్నా చూసారా అట్లాంటి చెట్టు? ఆ చెట్టు పైన ఉన్నాడంట ఆయన. ఎక్కడున్నాడు? చెట్టు పైన ఉన్నాడంట. అదేందండి, చెట్టు పైన ఉంటాడా? అట్లెట్లా ఉంటాడు? ఈ చిత్రంగా లేదు. ఈ చెట్టు ఉందా లేదా? చెప్తా వినండి. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం అనుకో అమ్మా, మామిడి చెట్టు ఉందనుకో, దాని మొదలు ఏడ ఉంటుంది? భూమిలోనే కదా. ఇంకొంచెం ముందుకెళ్ళినాం, యాప చెట్టు కనపడ్డది, దాని మొదలు ఏడ ఉంటుంది? మూలం భూమిలోనే ఉంటుంది, అవునా కదా? ఇంకొంచెం ముందుకెళ్ళినాం, చింత చెట్టు కనపడ్డది, దాని మూలం ఎక్కడ ఉంటుంది? భూమిలోనే ఉంటుంది కదా. ఎవరైనా దాని మూలం ఆకాశంలో ఉందని చెప్పి చెబితే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. పోనీ అలాంటి చెట్లు ఏడన్నా ఉంటాయా? అసలు ఎట్లా ఉంటాయండి అట్లాంటి చెట్లు ఆడుంటాయి? ఉంటే వాటికి నీళ్ళు ఎట్టబోస్తారు అమ్మ? అసలు ఒకవేళ అట్లాంటి చెట్టు ఎవరైనా తయారు చేశారనుకో, నీళ్ళు ఆడబోతారమ్మా? ఇప్పుడు యాప చెట్టుకి నీళ్ళు ఆడబోతారు? మొదల్లో. చింత చెట్టుకి మొదల్లో, మామిడి చెట్టుకి మొదల్లో. ఒకవేళ పైనే కనుక మూలం ఉందని చెప్పారు అనుకోండి, అట్లాంటి చెట్లు కూడా ఉంటాయా? భలే విచిత్రం కాదు అది? అంటే తిరగల మరగలోని చెట్ట ఏంటది? ఎప్పుడైనా చూసారా మీరు? గూగుల్లో కొట్టండి, వచ్చిందే అట్లాంటి తిరగల మరగల చెట్టు అని కొట్టండి. గూగుల్ దాకా అక్కల. భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ క్లారిటీగా చెప్పారు. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాకురవ్యం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఈ చెట్టు గురించి. మరి దీనికి నీళ్ళు ఆడబోస్తారు మీరు? యాప చెట్టుకి, మామిడి చెట్టుకి, చింత చెట్టుకి కింద పోసారు, కానీ దాని మొదలు కింద ఉంది కాబట్టి. దీనికి మొదలు ఏడుంది? ఊర్ధ్వమూల మధస్య. ఊర్ధ్వంలో ఉందట మూలం. ఏం చెట్టు అది? ఏ ఊర్లో ఉంది అది? అమ్మ చూసారా ఎప్పుడైనా? ఏ పుష్పం గారు చూసారా ఆ చెట్టు? అది పుష్పం గారు అయితే భలే చూస్తుంది అమ్మటే. అర్థమైందమ్మ? ఆ చెట్టు శరీరమే. ఈ శరీరమే ఆ చెట్టు. దీనికి మొదలు పైన ఉందట. మిగతా వాటన్నిటికీ మొదలు భూమిలో ఉంటే ఈ చెట్టుకి మొదలు పైన ఉంది. అబ్బా ఓకే, అర్థమైంది కమ్మా. చెట్టు అర్థమైందిగా. ఇప్పుడు భగవద్గీతలో, గురుగీతలో చెప్పిన చెట్టు, భగవద్గీతలో చెప్పిన చెట్టు ఒకటేనా? అర్థమైందా లేదా? సంసారం అనేటువంటి చెట్టు ఇది. సంసారం అనేటువంటి చెట్టు. దీనికి మొదలు పైన ఉంది. దీనికి మొదలు ఏడుంది? పైనుంది. మరి ఇది మంచిదే కాదా? ఈ చెట్టు అంటే మళ్ళీ వేరే అనుకునే, ఈ శరీరమే చెట్టు. మరి ఇది మంచిదంటారా కాదంటారా? మీరు నాకు చెప్పండి. శరీరం మంచిదా కాదా? వెనకోళ్ళు ఏం చెప్పట్లా, మంచిదని చెప్పట్లా. మంచిదేనా? చాలా మంచిదని చెబుతున్నారు. ఓకే. అయితే గురుగీతలో క్రిమికోటి భిరావిష్టం దుర్గంధ మలమూత్రకం శ్లేష్మ కఫ శ్లేష్మ రక్త కఫ వీటన్నిటితో కూడి ఉన్నదని చెప్పారు. క్రిమికోటి బిరావిష్టం దుర్గంధ మలమూత్రకం శ్లేష్మ రక్త కపైమాంసై బద్ధం చైతద్వరాననే. ఓయ్ ఇదేందండి? మనం మంచి చెట్టు అనుకున్నాం. ఇది మంచి చెట్టు అనుకున్నాం కదా. ఇది ఏముందంటని చెబుతున్నారు దాంట్లో. క్రిమికోటి బిరావిష్టం. కోటి క్రిములు ఉన్నాయి అటు. ఇందులో ఎన్నున్నాయి? దుర్గంధ మలమూత్రకం, దుర్గంధపు ఇష్టమైనటువంటిది. శ్లేష్మ రక్త కఫ మాంస వీటన్నిటితో కూడి ఉన్నటువంటి చెట్టు ఏది? గురువుగారు ఇది నా చెట్టు అయితే కదా, పక్కన వాళ్ళది అయి ఉంటుంది. పక్కన వాళ్ళది మా ఇంటికాడ ఉంటారే, వాళ్ళు భజనకు రాకుండా ఉంటారుగా, గురువుగారి దగ్గరకు రాకుండా ఉంటారుగా, వాళ్ళ చెట్టు అయి ఉంటుంది, వాళ్ళది అయి ఉంటుంది. నాది కాదు అని మీరు అంటారా?
అంత మీది కూడా అట్లాంటిదేనా? వాళ్ళది మీద ఒకటేనా? ఈడకొచ్చినా రాకపోయినా అదేనా? పోయి అట్టెట్టుంటుంది? ఈడకు రావడం వల్ల ఉపయోగం ఏముండదా? అదేందండి, ఇక్కడికి వచ్చినాక ఉపయోగం ఉండదా? ఉంటుంది. అయితే ఆ చెట్టు ఉంది కదా, చెట్టు మీదకి ఇప్పుడు ఏమన్నారు? సంసార వృక్షమారూఢ పతంతి నరకాన్నవే. ఈ సంసారం అనేటువంటి చెట్టు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరకంలో ఉన్నట్లే అని చెప్పారు. మీరైతే లేరుగా, మీరైతే లేరు. ఒకవేళ ఉంటే మరి మిమ్మల్ని ఈ చెట్టు మీద పడేసిన ఆయన ఎవరు? ఆయన పట్టుకోండి. ఇప్పుడు ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఎవరో ఒకళ్ళు తెస్తేనే గేడు ఉండేది. అలాగే ఒక శరీరం ఉండి ఈ శరీరంలో నేనున్నానంటే మరి నన్ను ఎవరో ఒకళ్ళు ఇక్కడ తీసుకొస్తేనే ఉండేది ఈ శరీరంలో. మరి ఎవరు తెచ్చారు అడగండి. గురువులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఆ చెట్టు కూర్చి ఆ చెట్టుపై ఎక్కి కూర్చొని ఆయన కూర్చి చెప్పడానికే వచ్చారు వాళ్ళు. వీళ్ళందరూ ఊరికొచ్చారా? మనమందరం ఊరికొచ్చినవా? ఈ సంసారం అనేటువంటి చెట్టుకి మొదలెక్కడుంది, తుదెక్కడుందో దాని అంతు తేల్చడానికి వచ్చినాం. అసలు ఎవరు దీని మీద మనల్ని ఎక్కించింది ఎవరు? మరి ఉదాహరణకమ్మ, ఎవరైనా తీసుకొచ్చి మన బలవంతంగా ఆశ్రమంలో కూర్చోబెట్టారనుకో, ఎన్నాళ్ళు ఉంటాం? ఇష్టం లేదనుకో, మంచి సినిమా వస్తుందనుకో, మంచి సీరియల్ వస్తుందనుకో, అక్కడ మంచి బంగారం ఇస్తున్నారనుకో, రత్నాలు వజ్రాలు వైడూర్యాలు ఇస్తే ఎవరు ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఉంటారమ్మా? ఎమ్మటే వెళ్ళిపోతారు. మరి మనమందరం మరి ఈ శరీరంలో ఎందుకున్నట్టు? ఇష్టం ఉండున్నట్ట, ఇష్టం లేకున్నట్ట? ఏ గురువుగారు నాకు ఈ శరీరం అనే ఈ చెట్టు నచ్చలేదు, ఇది మంచిగా లేదు, నేను దీని మీద ఉండను, నేను దీంట్లో ఉండను, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీరందరూ అట్టు వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నా. ఇది మంచిది కాదన్నారుగా. క్రిమికోటి బీరావిష్టం దుర్గంధ మలమూత్రకం, ఇన్నిటితో కూడుకున్నటువంటి శరీరంలో మీరుంటారా? ఉంటారు కదా. మరి ఎందుకున్నారో తెలుసుకోండి. ఇప్పుడు ఎవరైనా ఇష్టం లేకుండా పోయేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, అమ్మ ఇది నచ్చలేదు గురువుగారు, ఈ చెట్టు నచ్చలేదు, నేను ఇందులో ఉండనండి, అస్సలు నాకు బాగలేదండి, ఈ వాసన వచ్చేది మలం మూత్రం కఫం వాతం పైత్యం వీటితో కూడుంటే నేను ఎందుకుంటా గురువుగారు? దీంట్లో కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం దమ్మం దర్పం ఈర్ష అసూయ రాగం దేశం అహంకారం మమకారం ఇవన్నీ కూడున్నాయి గురువుగారు, దీనివల్ల నాకు చాలా దుఃఖం వస్తుంది, ఇందులో నేను అస్సలు ఉండను, ఇప్పుడే పోతా అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మీరు పోతారని నేను అనుకుంటున్నా. పోతారా? అదిగో శ్రీదేవి గారు అయితే ఇప్పుడే పోతా అంటుంది, రేపు దాకా కూడా నేను వాయిదా ఇప్పుడే పోతా అంటుంది. ఓకే అమ్మా, అంటే ఇది ఇలాంటిది అని తెలుసుకొని దీని యందు అంటే దీని యొక్క వాస్తవ స్వరూపం మనం అర్థమైందనుకో, మా అర్థమైతే ఇంకా దీని మీద మనకి మమకారం ఉంటుందా? ఉండదు కదా. దీని యొక్క లక్షణాన్ని తెలుసుకున్నటువంటి వాడు దీని యందు వైరాగ్యం కలిగి వైరాగ్య భావంతో జీవిస్తారు. మనందరికీ కూడా గురువుగారు అలాంటి జ్ఞానాన్ని కలిగించి అలాంటి వైరాగ్య భావాన్ని కలిగించి దీని యందు ఉన్నటువంటి ఆసక్తిని విడిపించేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే ఏం చేయాలో అర్థం కావద్దు. గురువుగారు అన్నారు, దీన్ని తీసుకొచ్చి గురువుగారికి అర్పణ చేయని చెప్పారు. తనువు మనసు ధనము తెలివి గురువుగారికి సమర్పించి తాను లేనటువంటి స్థితిలో జీవించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి మనకు పెద్దలు సూచించారు. ఆ పద్ధతిగా మనం జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.